ఆసియాలోనే పెద్ద చర్చ్గా చరిత్రకెక్కింది మెదక్ చర్చ్. విశ్వాసుల కోర్కెలు తీర్చే కృపాకరుడి నిలయంగా పేరుగాంచిన మెదక్ చర్చ్కు ఉన్న విశిష్టతలు అన్నీ ఇన్ని కావు. క్రిస్మస్ సందర్భంగా మరిన్ని విశేషాలను సంతరించుకుని దేశ విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది మెదక్ చర్చ్. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చర్చ్గా మెదక్ చర్చ్ ఖ్యాతికెక్కింది. ఆసియా ఖండంలో అయితే ఇదే అతిపెద్ద చర్చ్. ఈ చర్చిని ఆంగ్లేయుడైన రెవరెండ్ చార్ల్స్ వాకర్ పోస్నెట్ 20వ శతాబ్దం తొలినాళ్లలో నిర్మించారు. పోస్నెట్ వచ్చిన ఆ రోజుల్లో మెతుకు సీమగా పిలవబడిన మెదక్ ప్రాంతంలో కరువు కాటకాలు తాండవిస్తున్నాయి. ప్రజలను ఆకలికి తోడు అంటురోగాలు పట్టిపీడిస్తున్నాయి. ప్రజలకు తన వంతు సాయం చేయాలనుకున్న పోస్నెట్ మహాశయుడు ఇక్కడ ఒక పెద్ద చర్చి నిర్మించాలని తలపెట్టాడు. పనికి ఆహారం పథకం కింద చర్చి నిర్మాణం సాగింది. ఆకలితో అలమటిస్తున్న వాళ్లంతా ఈ చర్చి నిర్మాణంలో కార్మికులుగా పనిచేశారు. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీకు శుభములను తెలియజేస్తున్నాను. మెదక్ మహాదేవాలయం నుండి ఈ సమయంలో మీకు ఆశీస్సులను అందిస్తున్నాను. నేను రెవరెండ్ డేవిడ్ రిచర్డ్స్ ఈ మహాదేవాలయపు ఆలయ కాపరిగా ఇక్కడ సేవలను అందిస్తున్నాను. ఈ మహాదేవాలయపు ప్రాముఖ్యతను ఈ సమయంలో మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈ మెదక్ మహాదేవాలయము 1924వ సంవత్సరంలో డిసెంబర్ 25వ తారీఖున దేవుని మహిమ కొరకును ఆరాధనల కొరకును ప్రారంభించడం జరిగింది. ఆ సమయం నుండి నేటి వరకు కూడా ఈ మహాదేవాలయంలో ప్రార్థనలు ఆరాధనలు జరిగించబడుతున్నాయి. ఈ మహాదేవాలయాన్ని నిర్మించినటువంటి నిర్మాణకర్త రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్నెట్ దైవజనులు. వారు ఇంగ్లాండ్ దేశం నుండి ఈ ప్రాంతానికి వచ్చి కరువు అనారోగ్యాలు సమస్యలతో కటిక పేదరికంతో బాధపడుతున్నటువంటి ప్రాంతంలో ఈ మహాదేవాలయాన్ని నిర్మించడం జరిగింది. 1914 సంవత్సరం నుండి 24వ సంవత్సరం వరకు ఈ మహాదేవాలయం నిర్మించారు. ఆ సమయంలో భయంకరమైన కరువు ఇక్కడ నెలకొల్లినటువంటి సమయాల్లో వారు పనికి ఆహార పథకాన్ని అందించి ఇక్కడ వారి కొరకు ప్రజలకు నివాసాన్ని ఏర్పాటు చేసి అనుదినం కూడా ఉదయము మధ్యాహ్నము రాత్రి వేళ సమయంలో వారికి ఆహారం అందిస్తూ వారి చిన్నపిల్లలకు కావాల్సినటువంటి సదుపాయాలు అందిస్తూ ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగిందండి. 10 సంవత్సరాలు కూడా ఈ మందిరము నిర్మించబడి చాలా క్రమముగా చాలా నిబద్ధతతోటి పరిశుద్ధతతోటి ఈ మహాదేవాలయం నిర్మించబడినటువంటి గొప్ప సాక్ష్యం కలిగి ఉంటూ ఉన్నది. ఆ విధంగానే వారి ఈ ఆలయంతో పాటు ఈ స్థలంలో హాస్పిటల్, స్కూల్స్, కాలేజెస్, హాస్టల్స్ను ఏర్పాటు చేసి అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్స్ను ఏర్పాటు చేసి ఈ ప్రాంత వాసులకు వారు ఎంతో గొప్ప చైతన్యాన్ని అందించారండి. 1914లో మొదలైన చర్చి నిర్మాణం 1924లో పూర్తయింది. 12,000 మంది అన్నార్తులు చర్చి నిర్మాణం కోసం పనిచేశారు. యూరోపియన్ ఆర్కిటెక్చర్తో అత్యంత సుందరమైన అద్భుత నిర్మాణంగా ఈ చర్చ్ ఖండాంతర ఖ్యాతిని ఆర్జించి చరిత్రకెక్కింది. కేథలిక్ క్రైస్తవ సంప్రదాయం ప్రకారం గోథిక్ శైలిలో దీన్ని నిర్మించారు. ఇటలీ జాతీయులతో పాటు మన దేశానికి చెందిన నిర్మాణ రంగ నిపుణులు, కళాకారులు ఈ చర్చి నిర్మాణంలో పాల్గొన్నారు. 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పుతో నిర్మాణమైన మెదక్ చర్చికి 173 అడుగుల ఎత్తున్న శిఖరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీని నిర్మాణంలో దంగు సున్నం, రాళ్లు మాత్రమే ఉపయోగించడం విశేషం. 2 అంతస్తులతో ఉండే సువిశాలమైన ప్రార్థనా మందిరం మెదక్ చర్చ్ ప్రత్యేకత. దేశ విదేశాల నుండి, భారతదేశం నుండి, అనేక రాష్ట్రాల నుండి వచ్చేటువంటి భక్తులకు ఒక దీవెనగా, ఒక ఆశీర్వాదంగా నిలుస్తున్నది. ఎంతోమంది మందిరానికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటున్నారు. గొప్ప గొప్ప IPS ఆఫీసర్స్ కూడా ఇక్కడ ప్రార్థన చేసుకొని వారి ఎగ్జామ్స్లో పాస్ అయ్యి వారి ఉద్యోగాల్లో నియమించబడిన తర్వాత ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. మేము మెదక్ మహాదేవాలయంలో ప్రార్థన చేసుకొని మా పరీక్షలు రాసాము, మేము విజయవంతులుగా మా ఉద్యోగాల్లో నియమించబడి సమయంలో హోదాలలో ఉంటున్నామని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఎంతోమంది వచ్చేటువంటి భక్తులు, విశ్వాసులు ఎన్నో విషయాల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు, ఆరోగ్యాల కొరకు వారు ప్రార్థన చేసుకొని ఆ దీవెనలు పొందుకొని మరలా వచ్చి సాక్ష్యం చెప్తున్నారు. సిలువ వేసేంత వరకు యేసుక్రీస్తు జన్మ వృత్తాంతం, ముఖ్య సంఘటనలను ఇక్కడ ప్రత్యేకంగా కనబడే రంగుటద్దాలపై ముద్రించారు. సాయంత్రం నుంచి ఉదయం వరకు మామూలు రంగుటద్దాలుగా కనిపిస్తూ సూర్యకాంతి పడగానే కరుణామయుడి కథను చెప్పడం ఈ అద్దాల ప్రత్యేకత. ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి లక్షల మంది మెదక్ చర్చ్ను ఏటా సందర్శిస్తారు. ఈ క్రిస్మస్ కు సుమారుగా 5 లక్షల మంది సందర్శకులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మెదక్ కెథెడ్రల్ చర్చ్ కరుణామయుడు నమ్మిన వారి కోర్కెలు తీర్చే కృపామయునిగా ప్రజలు విశ్వసిస్తారని చర్చ్ ఫాదర్ చెబుతున్నారు. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ రోజున అనగా డిసెంబర్ 25వ తారీఖు రోజున ఉదయం 4 గంటల నుంచి ఒక ఆరాధన జరిగించబడుతుంది.
తిరిగి రెండవ ఆరాధన 10 గంటల నుండి 2 గంటల వరకు జరిగించబడుతుంది. ఆ 2 ఆరాధనల తర్వాత రాత్రి 11, 12 దాకా కూడా వచ్చేటువంటి ప్రతి భక్తుని కొరకు, విశ్వాసి కొరకు మేము ప్రత్యేక ప్రార్థనలు జరిగిస్తాం. క్రిస్మస్ వేడుకల యొక్క సిద్ధపాట్లు జరిగించబడుతున్నాయండి. డిసెంబర్ 25వ తారీఖు నుండి ప్రారంభించబడేటువంటి ఆ వేడుకలు న్యూ ఇయర్ మొదటి వారం అంతట్లో కూడా జరిగించబడతాయి. కావలసినటువంటి సిద్ధపాట్లు జరిగించబడుతున్నాయి. దాదాపు 2 నుంచి 4 లక్షల మంది భక్తులు మరి మహాదేవాలయాన్ని దర్శించుకుంటారు, ఈ వేడుకల్లో పాలు పొందుతుంటారు. వారికి కావలసినటువంటి సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నాం. పిలిగ్రీ సెంటర్లో వారు ఉండేటువంటి సదుపాయాలు నివాసం కొరకు ఏర్పాటు చేస్తున్నాం. ఆలయం చుట్టూ కూడా కావలసినటువంటి టెంట్స్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది, వచ్చే భక్తులకు ఇబ్బందికరంగా ఉండకుండా కావలసినటువంటి సిద్ధపాట్లు అన్నీ కూడా జరిగించబడుతున్నాయి. నీటి సౌకర్యము, వాష్రూమ్స్, టాయిలెట్స్, కావాల్సినటువంటి టెంపరీ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేసి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి సౌకర్యం అందించాలనేటువంటి ఆలోచనతోటి మా ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్ గురువులు రెవరెండ్ డాక్టర్ టి శాంతయ్య గురువుల వారు, ప్యాస్టరేట్ ఆఫీసర్స్, కమిటీ మెంబర్స్, గౌరవ సభ్యులందరూ కూడా సంఘమంతా కూడా ఈ వేడుకల కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. క్రిస్మస్ సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యం కోసం మెదక్ చర్చి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్ చర్చికి ఈ ఏడాది శత జయంతి కావడం ఈ క్రిస్మస్ మరో ప్రత్యేకత. విద్య, వైద్య సేవల్ని అందించినటువంటి గణనీయమైన చరిత్ర ఈ స్థానానికి ఉంది. మరి ఈ సంవత్సరం శత జయంతి ఉత్సవాలు ఈ ఆలయం కొరకు జరపడానికి ఈ రేపు క్రిస్మస్ నాడు ప్రారంభించి 2024 క్రిస్మస్ నాడు ముగించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ ఆలయాన్ని క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులైన అనేక మంది హైందవ, మహమ్మదీయ మరియు బంజారా అనేక మంది ప్రజలు దీన్ని సందర్శిస్తూ భక్తి పారవశ్యంతో దేవుని కొలుస్తూ ఉంటారు. మరి కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా ప్రజలు వస్తారు. మెదక్ చర్చికి ఈ క్రిస్మస్ కోసం పెద్ద ఎత్తున భక్తులు, పర్యాటకులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా 600 మంది పోలీసులతో ప్రభుత్వం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది.